వెల్కమ్ టు మై ఛానల్ గురువేదం. అండ్ టుడే యూనిట్ 2 నుంచి లాస్ట్ 2 క్వశ్చన్స్ చూస్తాము. దీంతో ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు యూనిట్ 2 కంప్లీట్ అయిపోతుంది. సో వాట్స్ ద క్వశ్చన్ విల్ సీ. డిఫైన్ సెల్ఫ్ ఎఫికసీ, హౌ సెల్ఫ్ ఎఫికసీ డిఫర్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఓబీ కాన్సెప్ట్స్ అంటున్నాడు. సో లెట్స్ సీ ద డెఫినేషన్. వెన్ అన్ ఇండివిజువల్ బిలీవ్స్ దట్ హీ ఆర్ షీ క్యాన్ అచీవ్ అ పర్టికులర్ టాస్క్ సక్సెస్ఫుల్లీ, ఇట్ ఈస్ రెఫర్ టు యాజ్ సెల్ఫ్ ఎఫికసీ. అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఇండివిజువల్ అంటే ఎవరైనా పర్సన్ కానీ ఎవరైనా సరే, అది హీ అయినా అంటే మగోళ్ళైనా ఆడవాళ్ళైనా ఒక పర్టికులర్ టాస్క్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేసినట్టయితే దాన్ని సెల్ఫ్ ఎఫికసీ అంటారు అనమాట. సో లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్ఫ్ ఎఫికసీ వర్సెస్ సెల్ఫ్ ఎస్టీమ్. ఓకే, వాట్ ఈస్ సెల్ఫ్ ఎఫికసీ? ఫస్ట్ పాయింట్ వచ్చేసి చేంజెస్ విత్ న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. కానీ ఇక్కడ సెల్ఫ్ ఎస్టీమ్లో మాత్రం స్టేబుల్ ఇన్ నేచర్లో ఉంటుంది, అంటే స్టేబుల్గా ఉంటుంది అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి సెల్ఫ్ ఎఫికసీ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రజెంట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పర్సన్స్ ఫ్యూచర్ సక్సెస్ ఎట్ వర్క్. ఇక్కడ సెల్ఫ్ ఎస్టీమ్లో వచ్చేసి ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ కరెంట్ స్టేట్, అంటే అట్ ప్రజెంట్ ఉన్న స్టేట్ని బట్టి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనము అంచనా వేయగలం. ఇట్స్ అబిలిటీ టు పర్ఫార్మ్ ఎ టాస్క్, వన్స్ బిలీఫ్ ఆఫ్ ఓవరాల్, అంటే ఒక మనిషి యొక్క నమ్మకం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట సెల్ఫ్ ఎస్టీమ్ అంటే, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ ఎఫికసీ అండ్ ఎక్స్పెక్టెన్సీ కాన్సెప్ట్స్. సో ఇట్ ఈస్ అ వైడర్ కాన్సెప్ట్. సెల్ఫ్ ఎఫికసీ ఈజ్ అ వైడర్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ అ నారో కాన్సెప్ట్. ఇట్ డీల్స్ విత్ స్కిల్స్, నాలెడ్జ్, అబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్. దే ఎక్స్పెక్టెన్సీ కాన్సెప్ట్స్ ఏమో బిహేవియర్, అవుట్కమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ జడ్జ్మెంట్ ఆఫ్ వన్స్ అబిలిటీ టు సక్సెస్ఫుల్లీ అకాంప్లిష్. ఎక్స్పెక్టెన్సీ కాన్సెప్ట్లో స్పెసిఫిక్ బిహేవియర్ లీడ్స్ టు డిజైర్డ్ అవుట్కమ్స్, రైట్. సో ఫోర్త్ పాయింట్ ఈస్ టాక్స్ అబౌట్ కాన్ఫిడెన్స్ అండ్ ష్యూరిటీ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఎక్స్పెక్టెన్సీ కాన్సెప్ట్స్ ఏంటి? బిహేవియర్, అవుట్కమ్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. అర్థమైంది కదా? సో ఓకే. అండ్ మీకు నా ఛానల్, నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపాక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎఫికసీ చూద్దాం. సో ఇందులో మనకి 5 పాయింట్స్ ఉన్నాయి. పర్సెవరెన్స్ అంటే ఎటువంటి, ఇప్పుడు మన లైఫ్లో అనేది ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్ కూడా వస్తుంది. సో అప్పుడు ఆ ఫెయిల్యూర్స్ని బ్రేవ్గా ఫేస్ చేయడం అనే దాన్నే పర్సెవరెన్స్ అంటారు. మోటివేషన్ ఎఫర్ట్స్ అంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, సో అది ఆ పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక పర్సన్ ఎలా మోటివేట్ చేస్తే అతను ముందుకు వెళ్తాడు అన్న దాని గురించి చెప్పొచ్చు. చాయిస్ బిహేవియర్, ఇక్కడ చాయిస్ బిహేవియర్లో వచ్చి హౌ కాన్ఫిడెంట్ హీ ఆర్ షీ ఫీల్స్ టువర్డ్స్ ద వర్క్. ఎంత కాన్ఫిడెంట్గా తను వర్క్ చేయాలి. ఎప్పుడు కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తాం? వెన్ వీ నో సంథింగ్, దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్ కాన్ఫిడెంట్లీ కదా. సో వల్నరబిలిటీ టు స్ట్రెస్. సో ఫిఫ్త్ పాయింట్ ఈస్ ఫెసిలిటేటివ్ థాట్ ప్యాటర్న్స్, రైట్. ఇవన్నమాట. ఇవి రాస్తే సరిపోతుంది. వీటిని ఎలాబరేట్ చేయండి కొద్దిగా. ఓకే, జస్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్ గో త్రూ అయ్యి ఇవి పాయింట్స్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి, రైట్. Last question in this unit 2 is what are the major sources of information for self-efficacy, right? So here we have come with 4 points: social perseverance, mastery experiences, modeling, physiological and psychological arousal. So what is social perseverance? Respected by others and give positive feedback on their progress. ఇప్పుడు సోషల్ పర్సెవరెన్స్ అంటే ఎవరైనా సరే మనకి సరైన రెస్పెక్ట్ ఇచ్చి మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీద వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయితే మనం పాజిటివ్ మెంటాలిటీ తోటి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అదే ఒకవేళ మీరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, అంటే వాళ్ళకి ఆ పని పైన కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, ఇలా జరుగుతుంది కదా. ఇలాంటి పాయింట్స్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ మాస్టరీ ఎక్స్పీరియన్సెస్. ద సక్సెస్ దట్ కమ్ ఈజీలీ విల్ నాట్ బిల్డ్ high efficacy. Modeling. The model being observed is more similar to him or her in terms of age, education, status, sex and experience. Physiological and psychological arousal. It is lower if these sources are negative. Example ఏంటంటే, if the person is not feeling well or if he or she is డిప్రెస్డ్గా ఉన్నప్పుడు మనకు అన్ని నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయి కదా, అలా అనమాట, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంప్లికేషన్స్. సో లెట్స్ సీ ద ఇంప్లికేషన్స్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మనకి 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ గైడెడ్ మాస్టర్, కాగ్నేటివ్ మాస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేటరీ. సో సెకండ్ పాయింట్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. థర్డ్ పాయింట్ ఈజ్ అదర్ అప్లికేషన్స్. అదర్ అప్లికేషన్స్లో మనకి ఇంకో 3 పాయింట్స్ ఉన్నాయి. సెల్ఫ్ మేనేజ్ టీమ్స్, జాబ్ డిజైన్ అండ్ గోల్ సెట్టింగ్స్, లీడర్షిప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్.
ఓకే. యూనిట్ 2 ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను 10 క్వశ్చన్స్ చెప్పాను నేను ఇప్పటికి. మీరు ఇవి ఫాలో అయ్యి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నేను ఏవైతే నోట్స్ మీకు ఇస్తున్నానో అది కొంచెం మీరు ఎలాబరేట్ చేసుకొని రాసుకుంటే ఇంకా మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ ద క్వెషన్, రైట్? Then only you can achieve. And I think your exams are approaching. And okay, please do subscribe to my channel, and if you like my videos, please like, share and subscribe. Thank you.